జై నిజ గురుభ్యో నమ. శ్రీధర శివరామ దీక్షిత్ అచల సిద్ధాంత ప్రబోధ అఖిల భారత ప్రచార కమిటీ అచల గురు సాంప్రదాయమునకు జై. శ్రీ పూర్ణానంద వంక ఎర్రన్నార్య పాదసేవితము నిశ్చలానంద కుల అపారవార్యత శిష్య కళారత్నం కరుణానంద చోడిపల్లి నారాయణార్య సద్గురుభ్యో నమో నమ. శ్రీ మోస పోతయ్య దేశికేంద్రుల వారిచే పూర్ణబోధాచార్యుల వారిచే విరచితమైనటువంటి సుఖబ్రహ్మ హృదయము నుండి ద్వితీయ ప్రకరణము సచ్చిదానందము అనే భావాన్ని ఇప్పుడు మనము ముచ్చటించుకోబోతున్నాము. ఎందుకంటే పరీక్షిత్తు మహారాజుకి ఏ రకమైనటువంటి విధానంతో బోధిస్తే తన యొక్క సంశయము నివృత్తి అగుచున్నదో అటువంటి విషయాన్ని కూలంకషంగా తెలియజేస్తున్నటువంటి సుఖబ్రహ్మ ఋషి ఆ మహనీయుడు చెప్పినటువంటి విషయాలను మనం మరొకసారి నెమరు వేసుకుందాము. జై నిజ గురుభ్యో నమః. జీవేశ్వర భావోద్భవ కావిత సుప్రజ్ఞ త్రివిధ కాయాన్యం వై భావాతీర బ్రహ్మం వై వరల మరి ద్వయద్వోస బంధము కలదే. జీవాత్మని ఈశ్వర భావమైన పరమాత్మతో సంబంధించినప్పుడు కలిగిన భావము మూడు శరీరములకు మించినదై భావము కానీ అభావము కానీ లేని నిర్మల బ్రహ్మమైన పరమాత్మలో మునిగి ఉండగా ఇక అచ్చట ద్వయద్వాస పూరితమైన జన్మబంధము యుండున స్వామి అని అనగా వేద మహారాశ సువివేక మహదదులైన మేరలి వేద నీ వేదితాత్ము నడభేదము చేసి అసాద్లగు ద్వయోపాదిత దూషితం బనగ పాడియే వెండియు మోక్షవాంచ వేరేదియో యొక్కటున్నదన నెట్లకు దేశిక రాజచంద్రమా. గురుదేవా, వేదముల యొక్క మూల రహస్యము తెలిసిన మహానుభావులు మీరు. అటువంటి మీరే వేదములందు నివేదించబడిన ఈ ఆత్మ పరమాత్మల భావమునందు ఏదో చిన్న ఉపాధి ద్వయద్వాసములు ఉన్నవని భేదము చూపించి వాటి వలన మోక్షము పొందలేమని మోక్షప్రాప్తి కలిగించు మహోత్తరమైన భావము ఇంకొకటి ఉన్నదని చెప్పేటి భావ్యమగున స్వామి అని ఈ రకముగా నాయన గారు అంటుంటే, అహమే తెచ్చు సమస్త బంధ నివహం మత్యంత దుఃఖంబులున్ సహజాడంబర గర్వమోహతతులన్ స్వాత్మాభిమానాదులున్ మహితహంబు వహించు ప్రజ్ఞ వరభూమంబై సదేహ కృతిల్ విహరింపన్మరి బంధముందగలదే విజ్ఞాన కీర్తి ప్రభావం. నేనను అహంకారమే సమస్త బంధములకు మూలమై ఉన్నది. సుఖ దుఃఖములను ఆడంబరము గర్వము మోహము మొదలగు సకల నికృష్ట కర్మలకు కారణమయ్యుండి ఆత్మాభిమానము దేహాభిమానములకు పెంచుకొని ఉన్నది. కానీ ఈ సాధన సంపత్తి వలన పరిశుద్ధుడై శుద్ధ చైతన్యుడై భ్రూమధ్యములో వెలుగొంది దేహాంతర్గతమునందు వెలుగుచున్నప్పుడు ఇంకను దానికి బంధమనున్నది యుండున దేశికేంద్ర
స్పష్ట సునీల మేఘ విల సద్వరదీమయ తత్వకాంతం ఉత్కృష్ణ భవత్కృపా జనిత దేవపుడై తగ కౌగిలించు సుస్పేష్ట కళానల స్ఫురిత పీడనములు తగులొంద కన్యద ద్రష్ట సుఖంబునంద మరి దృశ్య భావాంకురం ఎక్కడున్నదే. స్పష్టముగా సునీల బిలమందున్న తత్వకాంతతో జీవాత్ముడు పరిశుద్ధ మనస్కుడై కలిసి కౌగులించుకొని అచ్చోట ఉత్పన్నమైన ఉత్కృష్ణ మనసానందములో మునిగి ఉన్నప్పుడు 16 కళాకాంతుల యొక్క బృంతులు దానికి తగిలి ఉండవు. అంతటి నిశ్చలానందములో ఇక చూడబడేది దృశ్యములకు మూలమైనది ఎక్కడున్నది స్వామి అంటే ఆదిత్య సండరశ్మికి వేధించు తమ పటలము వేదుకగా కలదే భేద ప్రజ్ఞలు మోద బ్రహ్మంబునందు మోనయును తండ్రి. సూర్యకిరణములు సోకినంతనే చీకటి తెరలు ఏ విధముగా మటుమాయ మగుచున్నవో అటులనే శుద్ధ చైతన్య బ్రహ్మము ఆనందముగా దర్శించున్నప్పుడు తనువు కానీ ఎరుక కానీ ఉండునట్లు తోచదు కదా గురుదేవా. బంధ విముక్తి నేననిడి ప్రజునకే గద బంధాకార వృద్గంధి విచార కామల సుతత్వ పక్వ పదైక్యము పొంది సచ్చిదానందము నేననియే ధనరుదన్నద్వయదీ స్థితి యందు భిన్న సిత్తు స్పందములేమి నేననుడు ప్రజ్ఞయు దోచునే కోర్టు పుట్టునే. ఆత్మ ఎరుకకే కదా ఆత్మ ఎరుకకే కదా ఈ జన్మబంధములో తొలగించుకొను అవసరమున్నది. జన్మబంధములకు హేతువైన ఈ హృదయ గ్రంథిని ఎటువంటి వికారములు లేని పరిశుద్ధమైన ఆ పరమాత్మతో ఐక్యము చెంది సత్తు సిద్ధులు ఏకమై సచ్చిదానందములో ఉన్న ద్వయద్వాస శూన్యమైన నిశ్చల స్థితి యందు ఇంకా భిన్న రూపమైన జీవాత్ముడు మిగిలి ఉండునా స్వామి. ఇంకా అతనికి కోర్కెలు పుట్టునా గురుదేవా. అదియుగాక అండపిండ బ్రహ్మాండము వ్యాపించి సత్య జ్ఞానములకు అనంతమై అద్వితీయమై అఖండమై శుద్ధ బుద్ధ పరిపూర్ణమై సర్వ దృశ్యములకు సర్వ కోర్కెలకు భిన్నముగా ఉండి సచ్చిదానంద బ్రహ్మముగా తన రారుచున్న బ్రహ్మమునందు పిండ ప్రమాణము ధరించి ఉన్న ఈ జీవాత్ముడు దేహాంతరమందు ఆ తత్పదము దర్శించిన వాడై ప్రజ్ఞాన బ్రహ్మమై అపోజ్యోతిగా వెలుగొందుచున్నాడు. అందులో జీవేశ్వరులు ఉపాధి కలిగి ద్వంద్వద్వాసములు గుణములుండిన చిత్స్వరూపుడు త్వంపద అలంకరించి భిన్న ప్రజ్ఞతో అలరారుచుండును. అట్టి అవ్యక్తమైన మహాసముద్రములో వాలలాడుచున్నప్పుడు జ్ఞప్తి మరుపులే కానరావు. అట్టి ప్రజ్ఞాన బ్రహ్మైక్య నిలయమందు భవబంధ బాధితుడైన ప్రజ్ఞానుడు నిర్మలమై నిశ్చులుడై ఉండును. అట్టి సమయములో నాకు వేరొక మోక్షేచ్ఛ కలుగునా స్వామి. వేదాంత బ్రహ్మ విద్వాంస ముద్రులైన వేదాంత బ్రహ్మ విద్య సముద్రులైన గురుదేవులు మీరు నా సంశయము నిర్మూలించి నా జన్మ బంధములు తెగటార్చ ప్రార్థించుచున్నాను అని పరీక్షన్ మహీపతి ప్రార్థించగా అప్పుడు
శ్రీశుక మహర్షి వారు ఈ విధముగా సెలవిచ్చి ఉన్నారు. కిరాస్యాచార్యుని రుణేరదియుప్పొంగె వదన నీరజమున్ దుర్వార సుమందస్మిత విస్తార వికాసంబుగాంచే సానందుండై. ఆ విధముగా కోరిన శిష్యుని నిశ్చిత ప్రజ్ఞ విశేషంబులకు సుఖమహర్షి హృదయ సముద్రము ఉప్పొంగినది. అతని ముఖపద్మము మందస్మిత నయనార విందహాలతో వికసించినది. గురుబోధను సూక్ష్మాగ్రహమం వలన అంత తొందరగా గ్రహించినందుకు మనసంతా ఆనందముతో నిండిపోయినది. గురువు చెప్పిన గురుబోధ సూక్ష్మాగ్రహమముతో గ్రహించి సందేహ నివృత్తి చేసుకున్న శిష్యోత్తమును చూసిన గురువు హృదయము ఆనంద సముద్రము వలె పొంగిపోవుట సహజం. గురువు చెప్పిన గురుబోధ గ్రహించలేని మందమతులను చూచిన గురు హృదయము ముడుచుకు పోయిన పద్మము వలె నిరసించిపోవును. అందుకు అప్పుడు సుఖబ్రహ్మం ఇట్లనియద. అప్పుడు సుకు మహర్షి చెప్తున్నాడు, సచ్చిదానంద భావ నిరసన చేస్తున్నాడు. అప్పుడు ఎట్లా? మెచ్చితి నీ బుద్ధిని నే వృచ్చదని సంశయంబు వసదాదీస ఇచ్చితి నభయము నిప్పుడు త్రెచ్చదని సమశ్రుతి పరధర్మ నిబద్ధిన్. రాజా, నీ వివేకమైన బుద్ధికి మెచ్చుకొనుచున్నాను. నీ మనో సంశయము తీర్చి నిన్ను నిస్సందేహపరునిగా చేయుదునని అభయమిచ్చుచున్నాను. నీ జన్మ కర్మలు తొలగించి ఉత్కృష్టమైన బ్రహ్మభావము నీ మదికి వాటిల్లినట్లుగా చెప్పుదును అని సుకుబ్రహ్మ ఋషి ఈ విధముగా చెప్పుచుండగా, ఏకంబై పరమాత్మ తత్వగణమై ఏ తత్సమస్తంబుయై లోకాలోకములై విముక్తి పదమై లోలత్వమాయాన్యమై ఆకార క్రియానామ భేదరహితం వై వెల్గు తద్బ్రహ్మమాలోకింపంగను ముక్తియంచు నిగమ శృత్యాదులాడినను రూపం. ఈ సచ్చిదానంద బ్రహ్మభావము ఏకమైన పరమాత్మగా చెలవందుచున్నది. 96 తత్వములతో కూడుకున్న జీవాత్మగా కనరారుచున్నది. సమస్తమైన భూతములతో కూడి భూతాత్మనిగా ప్రకాశించుచున్నది. సమస్త లోకములందు ప్రతిబింబించిన నన్ను దేనికి అంటకుండా ఉండుటచే ఇది ప్రతిబింబ చైతన్యాత్ముడుగా కూడా అగుచున్నది. అన్నిటినీ విడిచిపెట్టి విముక్తుడైనందున శుద్ధాత్మగా ఉండి మాయా సంచలితములకు దూరమై నామరూప క్రియలు లేని పరబ్రహ్మముగా అగమ నిగమ శృతి స్మృతులు పొగడుటచే ఈ సచ్చిదానంద బ్రహ్మమే ముక్తి నొసంగునని జన్మ విముక్తి కలిగించునని చెప్పుచున్నారు. ఇక కించజ్ఞులు పరమాత్మ సత్యమహిమిన్ గీర్వాణ గోప్యంబు వారంచన్నరక రూపనామ కథలను ఎంతని కల్పించి ఈ సంచద్వైత మతవలంబనయమున్ చానందులయ్యుండబోధించన వేద రహస్యములు విందురే దివ్యంబు తాగందురే. భాష్యకారులైన కొంతమంది అల్పజ్ఞానముతో పరమాత్మ యొక్క సత్య స్వభావమును అనాదిగా ఉన్న రహస్యమును భేదించలేక బాహ్యముగా కనబడుతున్న నిర్గుణమునకే ప్రాధాన్యమిచ్చి నామరూపములిచ్చి కథలను కల్పించి ద్వైతమని అద్వైతమని విశిష్టద్వైతమని భేద సామ్యములతో సచ్చిదానందము
మానసాఘోరములో జై గురుదేవాయ నమః. అందుకు సచ్చిదానందము మానసాగారములో నింపుకొని ఆనంద పరవశులై ఉన్నారు. అంతేగాని వ్యాధ నిగూఢ రహస్యములైన నిర్గుణాతీత సనాతనచల పరిపూర్ణ బ్రహ్మభావము గురించి పరిశోధించలేకపోయారు. అందుకు ఆ విధముగా విస్తరించిన సచ్చిదానంద బ్రహ్మము పలు విధములుగా ప్రాకి తుదకు పాలాక్ష పద్మాక్ష పద్మ సంభవులకు రూపనామక్రియలాపములను దివ్యవతారములో దిశక్తియుక్తమై కల్పించు పాడిరి కవులి మరియు నతులు పురాణితిహాసములు చేసిరి మహిత వేదాంతోరు మహిమగన్నాం యోగి జనంబులు యొప్పుదురెవాని జీవుని కైవడి సిద్వికారం మూలను దేవునందు పొందెంపనముచురే అసత్యము విపరీత మంచు దూరుదు రకారోయుదురు సచ్చిదానంద పదమ సత్యమన్రు ప్రబలి బుద్ధి. పాలభాగములో నేత్రమున్నవాడే శివుడని, పద్మముల వంటి కన్నులున్నవాడు విష్ణువని, పద్మములో పుట్టినవాడు బ్రహ్మయ్యని నామము రూపము కల్పించి వారి చేత కార్యములు చేయించి అవతారములు కల్పించి స్తోత్ర పాఠములతో కవులు కావ్యములుగా వ్రాసి భక్తితో పాడినారు. ఆ మానసికానందములో నీతి కావ్యములు, అష్టదశ పురాణములు, మరికొన్ని ఇతిహాసములు కల్పించి సగుణ నిర్గుణ భావములతో భక్తిని కూడా చేర్చినారు. కానీ మహాత్ములైన బ్రహ్మ ఋషులచే నివేదించబడిన వేదాంత భావమెరిగిన యోగి పుంగవులు ఈ కల్పిత భావములను నమ్మరు. ఈ చిత్త స్వభావమైన జీవాత్మని దేవునితో సమానముగా ఐక్యభావం కల్పించినను నమ్మరు. ఎందుకని సగుణ నిర్గుణములకు అతీతుడైన వాడే దేవుడనగా చెల్లును కానీ ఈ సచ్చిదానందము దేవుడని చెప్పుటకు తగడని పెద్ద బుద్ధి గలవారు చెప్పుదురు. జై సద్గురు మహారాజుకి. రేపటి తరుణములో సచ్చిదానందము తాలూకా మధ్యమ విధానాన్ని మనము ముచ్చటించుకుందాము. జై నిజ గురుభ్యో నమః.